అంటే అంటే రివర్స్ గేర్కి రాలేమన్నమాట, అక్కడే ఆగిపోతుంది, గట్టిగా లాగినా సరే రాదు. అంటే ఇది ఫార్వర్డ్ గేరు, ఇది రివర్స్ గేరు, కాబట్టి దీని నుంచి డైరెక్ట్ దీనికి వే ఉండదు. అలా వే ఇచ్చాడంటే ప్రమాదం జరుగుతుంది, ఎందుకంటే రన్నింగ్లో కూడా రివర్స్ గేర్ పడిపోతుంది, కాబట్టి అలా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్ జోన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా గేర్స్ చేంజింగ్ గురించి చెప్పబోతున్నాను. గేర్స్ ఏ విధంగా చేయాలి, గేర్స్ ఎందుకు, ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో లెర్నర్ చూసాడంటే చాలా క్లియర్గా గేర్స్ గురించి చాలా ఈజీగా అర్థమవుతాయి. లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను గేర్స్ గురించి, కొన్ని పాయింట్స్ చెప్పలేదు దాంట్లో. సో దీంట్లో అయితే కంప్లీట్గా గేర్స్ ఏ విధంగా చేయాలి, గేర్ రేంజ్ అంటే ఫస్ట్ గేర్ ఏ రేంజ్లో వెళ్ళాలి, సెకండ్ గేర్ ఏ రేంజ్లో వెళ్ళాలి, గేర్ టు గేర్ ఏ విధంగా చేంజ్ చేయాలనేది చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, గేర్ రాడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఇది గేర్ రాడ్. ఓకే, గేర్ రాడ్ అనేది మన లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉంటుంది గేర్ రాడ్. సో ఈ గేర్ రాడ్ గేర్ లివర్ అని కూడా అంటారు. దీన్ని సాధారణమైన వెహికల్స్లో ఫార్వర్డ్ 5 గేర్స్, ముందుకు వెళ్ళడానికి 5 గేర్స్ ఉంటాయి, వెనక్కి వెళ్ళడానికి 1 గేర్ ఉంటుంది. కానీ కొన్ని పెద్ద సీసీ వెహికల్స్ ఉంటాయి కదా, 6 సీటర్ వెహికల్ అంటే పెద్ద సీసీ వెహికల్స్, వాటికి ఫార్వర్డ్ 6 గేర్స్, 1 రివర్స్ ఇస్తారనమాట. సో అది ఆ గేర్ బాక్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను. వాటిలో రివర్స్ గేర్ మాత్రమే మారుతుంది, రివర్స్ గేర్ ప్లేస్లో 6th గేర్ ఉంటుంది. సో దాని గురించి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇదైతే ఫార్వర్డ్ 5 గేర్స్, 1 రివర్స్. నార్మల్ వెహికల్స్ అంటే 75% వెహికల్స్కి ఇదే గేర్ బాక్స్ ఉంటుంది. సో ఈ గేర్ బాక్స్ని ఏ విధంగా వేయాలనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది గేర్ రాడ్, గేర్ లివర్ అంటారు. చూసారా, దీంట్లో మ్యాప్ ఉంది పైన. ప్రతి గేర్ రాడ్కి ఈ మ్యాప్ అనేది ఉంటుంది. 1 2 3 4 5 ఫార్వర్డ్ గేర్స్, 1 రివర్స్ గేర్. మనం ఈ మ్యాప్నే ఫాలో అవ్వాలి. మధ్యలో ఒక గీత ఉంది, ఆ గీత నుంచి ముందుకి 3 గీతలు, వెనకకి 3 గీతలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గీత నుంచి ముందుకి 3 గేర్స్ ఉంటాయి, వెనకకి 3 గేర్స్ ఉంటాయి. అవేంటి, ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ముందుకు ఉంటాయి, సెకండ్, ఫోర్త్ రివర్స్ వెనక్కి ఉంటాయి. సో వీటిని మనము ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈ మ్యాప్ని చూసి ఓకే ఈ విధంగా వేయాలని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ మ్యాప్నే మనం ఫాలో అవ్వాలి. ఒక విధంగా చెప్పాలంటే గేర్ లివర్ న్యూట్రల్లో ఉందో లేదో తెలియాలంటే, గేర్ లివర్ మనకి న్యూట్రల్లో ఉందో లేదో తెలియాలంటే లెఫ్ట్కి రైట్కి ఎంత ఫ్రీగా ఎంత ఎక్కువగా మూవ్ అవుతుంది అంటే గేర్ లివర్ న్యూట్రల్లో ఉన్నట్టే. అంటే సపోజ్ మనము ఏదైనా గేర్లో ఉందంటే కొంచెమే కదులుతుంది, గమనించండి. గేరు న్యూట్రల్లో ఉంటే మాత్రం ఎక్కువ కదులుతుంది, జస్ట్ ఇలా ముందుకు కానీ వెనక్కి కానీ అంటే కొంచెమే కదులుతుంది. సో ఇప్పుడు ఇది గేర్ లివర్ న్యూట్రల్లో ఉంది, వెహికల్ న్యూట్రల్లో ఉంది. ఈ న్యూట్రల్ నుంచి మనం ఏమైనా జస్ట్ ఇలా అన్నామంటే, ఏ ఫీల్ లేకుండా ముందుకు అన్నామంటే థర్డ్ గేర్కి వెళ్ళిపోతుంది, థర్డ్ గేర్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్, ఏ ఫీల్ లేకుండా జస్ట్ బ్యాక్ అన్నామంటే 4th గేర్కి వచ్చేసింది, ఇది 4th గేర్. సో అంటే నేను ఈ విధంగా ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా క్లియర్గా గేర్ రాడ్ ఫంక్షన్స్ చాలా క్లియర్గా అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను. సో వెహికల్ మూవ్ చేయాలంటే ఫస్ట్ గేర్ వేయాలి కదా. ఫస్ట్ గేర్ మనం ఎప్పుడైనా సరే నార్మల్గా ఇలా పట్టుకుంటాము, కానీ ఫస్ట్ గేర్ వేయడానికి ఇలా పట్టుకోవడమే కరెక్ట్. లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేర్. చాలా సింపుల్, ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయకూడదు, గట్టిగా పట్టుకోకూడదు. చాలా సింపుల్గా లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేరు, మళ్ళీ న్యూట్రల్ ఇలా మిడిల్కి వచ్చింది, మిడిల్ అంటే థర్డ్ ఫోర్త్కి మధ్యలో వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ కానీ బ్యాక్ అంటే సెకండ్ గేరు. ఓకే, ఇది సెకండ్ గేరు. మళ్ళీ న్యూట్రల్ చేసేటప్పుడు మళ్ళీ ఇలా లాగేయకూడదు, జస్ట్ ఇలా లాగేయకూడదు, జస్ట్ లెఫ్ట్ కానుకుంటూ జస్ట్ ఒక ముందు కానీ మళ్ళీ ఫ్రీగా వదిలేస్తే మిడిల్కి వచ్చేసింది. ఇది మళ్ళీ న్యూట్రల్. మళ్ళీ ఏ ఫీల్ లేకుండా ముందుకంటే థర్డ్, ఏ ఫీల్ లేకుండా బ్యాక్ అంటే 4th. ఓకే, ఏ గేర్ నుంచి ఏ గేర్కి వెళ్ళాలన్నా సరే న్యూట్రల్ టచ్ అయ్యే వెళ్తుంది. ఇప్పుడు ఇది న్యూట్రల్ నుంచి మళ్ళీ 5th గేర్ వేయాలంటే లెఫ్ట్ కానీ ముందుకంటే 5th గేర్, మళ్ళీ న్యూట్రల్, లెఫ్ట్ కానీ బ్యాక్ అంటే రివర్స్ గేర్. ఓకే, న్యూట్రల్. ఇప్పుడు మనం రన్నింగ్లో గేర్స్ ఎలా చేస్తాం, ఇప్పుడు నేను వేసినవన్నీ సపరేట్గా చెప్పాను. ఇప్పుడు రన్నింగ్లో మనం గేర్స్ ఎలా వేస్తాము, ఇప్పుడు లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేర్ కదా, ఇప్పుడు లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేర్లో వేశాను. ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి రావాలంటే న్యూట్రల్ అని మళ్ళీ లెఫ్ట్ కానీ బ్యాక్ అంటే లేట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి లెఫ్ట్ కానుకుంటూ న్యూట్రల్ సెకండ్, సింపుల్గా ఇలా వచ్చేయచ్చు, మనకి టైం కలిసి వస్తుంది, ఇమీడియట్గా గేర్ చేంజ్ చేయగలము. ఇప్పుడు సెకండ్ గేర్లో ఉంది. మళ్ళీ ఒకవేళ సెకండ్ నుంచి ఫస్ట్ వెళ్ళాలన్నా సరే న్యూట్రల్ అని జస్ట్ ముందుకంటే ఫస్ట్ గేర్. ఓకే, ఈ గోడ పక్క నుంచి, ఈ గోడ ఉంది కదా, ఈ గోడ పక్క నుంచి మాత్రమే మనము
లాగామంటే ఈజీగా ఫస్ట్ సెకండ్ గేర్స్ ఈజీగా డైరెక్ట్గా 1 నుంచి 2కి డైరెక్ట్ రావచ్చు, 2 నుంచి 1కి కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో 1 నుంచి 2కి రావాలంటే లెఫ్ట్ అనుకుంటే సింపుల్గా న్యూట్రల్ సెకండ్ ఇలా వచ్చేయచ్చు ఈ పక్క నుంచి. సో సెకండ్ నుంచి థర్డ్ వేయాలంటే ఎలా ఉంటుందంటే గట్టిగా పట్టుకొని, అంటే థర్డ్ గేర్ రైట్కి రావాలేమో అనుకోకండి. ఇప్పుడు సెకండ్ నుంచి థర్డ్ వేయాలంటే జస్ట్ అంటే ఇలా పట్టుకుంటాను, అంటే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. జస్ట్ ముందుకు ఒక స్టెప్ అనండి, వదిలేయండి, మిడిల్కి వచ్చేసింది. జస్ట్ ముందుకని ఒక స్టెప్ ముందుకని వదిలేసాను, మిడిల్కి వచ్చేసింది. మిడిల్ నుంచి జస్ట్ ముందుకు థర్డ్, గమనించారా? సెకండ్ నుంచి జస్ట్ ముందుకంటే మిడిల్కి వచ్చింది, మళ్ళీ ఏ ఫీల్ లేకుండా ముందుకంటే థర్డ్ గేర్ అయింది. థర్డ్ నుంచి ఫోర్త్ అంటే మళ్ళీ న్యూట్రల్ జస్ట్ బ్యాక్ ఫోర్త్. ఓకే, గమనించండి. థర్డ్ నుంచి ఫోర్త్ అంటే న్యూట్రల్ జస్ట్ బ్యాక్, స్ట్రైట్గా బ్యాక్ వచ్చేస్తే చాలు. 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ న్యూట్రల్, సెకండ్ స్టెప్ గేర్. మళ్ళీ ఫోర్త్ నుంచి థర్డ్కి వెళ్తున్నాను, మళ్ళీ న్యూట్రల్ జస్ట్ ఫ్రంట్కి థర్డ్. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉంది. థర్డ్ గేర్ నుంచి సెకండ్కి రావాలంటే న్యూట్రల్ లెఫ్ట్ బ్యాక్. నేను గేర్ రాడ్ కనిపించినట్టు వేస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలని. చూడండి, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళగేస్తున్నాను, న్యూట్రల్ మిడిల్కి వదిలేసి జస్ట్ ముందుకు థర్డ్ నుంచి మళ్ళీ సెకండ్ రావాలంటే న్యూట్రల్ లెఫ్ట్ బ్యాక్ ఇలా వేయచ్చు. ఇలా వేస్తే క్లియర్గా థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్లకుండా సెకండ్కే వెళ్తుంది. ఓకే, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళాలంటే న్యూట్రల్ అని ఫ్రీగా వదిలేసి జస్ట్ ముందుకు థర్డ్ నుంచి జస్ట్ బ్యాక్ ఫోర్త్, న్యూట్రల్ జస్ట్ బ్యాక్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వెళ్ళాలంటే న్యూట్రల్ అని ఫుల్ రైట్కి అనేసి ముందుకంటే ఫిఫ్త్ గేర్. నేను ఎందుకు ఇలా పట్టుకున్నా అంటే మీకు అర్థం కావాలని, ఇటు పుష్ చేయాలి కాబట్టి ఇలా పట్టుకున్నాను. మనం న్యూట్రల్కి వచ్చేసామంటే ఇంకో గేర్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే న్యూట్రల్ క్లియర్గా రావాలి. ఓకే, ఇప్పుడు రివర్స్ గేర్ ఉంది కదా, రివర్స్ గేర్ కంప్లీట్ రైట్కి అనేసి బ్యాక్ అంటే రివర్స్ గేర్, కంప్లీట్ రైట్కి అనేసి బ్యాక్ అంటే రివర్స్ గేర్. మళ్ళీ న్యూట్రల్ అంటే ఒక స్టెప్ ముందుకంటే న్యూట్రల్. చూడండి, మనం గమనించండి, ఇప్పుడు లెఫ్ట్ కానీ ముందుకంటే 1 కదా, 1 నుంచి లెఫ్ట్ అనుకుంటూ సెకండ్కి వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇది థర్డ్ కదా, థర్డ్ నుంచి స్ట్రైట్ బ్యాక్ అనేవచ్చు ఫోర్త్ గేర్. కానీ ఫిఫ్త్ గేర్ ఉంది కదా, ఫిఫ్త్ గేర్ నుంచి రివర్స్ గేర్ రాలేమో. చూడండి, కావాలి నేను ప్రయత్నిస్తాను. న్యూట్రల్ అక్కడ ఆగిపోయింది, ఫిఫ్త్ గేర్ రాలేము. ఫిఫ్త్ నుంచి అంటే రివర్స్ గేర్కి రాలేమన్నమాట, అక్కడే ఆగిపోతుంది. గట్టిగా లాగినా సరే రాదు. అంటే ఇది ఫార్వర్డ్ గేరు, ఇది రివర్స్ గేరు, కాబట్టి దీని నుంచి డైరెక్ట్ దీనికి వే ఉండదు. అలా వే ఇచ్చాడంటే ప్రమాదం జరుగుతుంది, ఎందుకంటే రన్నింగ్లో కూడా రివర్స్ గేర్ పడిపోతుంది కాబట్టి అలా అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఫిఫ్త్ నుంచి రివర్స్ గేర్కి ఖచ్చితంగా వేయలేరు, వేద్దామని ప్రయత్నించినా పడదు. సో ఫిఫ్త్ గేర్లో ఉన్నదాన్ని మళ్ళీ రివర్స్ గేర్ వేయాలంటే న్యూట్రల్ అనేసి మళ్ళీ రైట్ కానీ బ్యాక్ అంటే రివర్స్ గేర్ పడుతుంది, ఆ విధంగా. ఓకే, ఇప్పుడు న్యూట్రల్. ఓకే, ఇప్పుడు గేర్స్ ఎలా వేయడం అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఫస్ట్ గేర్ వేసాము. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత ఫస్ట్ గేర్ స్పీడ్ రేంజ్ ఏంటంటే 0 నుంచి 15. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గేర్ స్పీడ్ రేంజ్ 0 నుంచి 15 వరకు. తర్వాత మనం సెకండ్ గేర్ వేసుకోవచ్చు. సెకండ్ గేర్ స్పీడ్ రేంజ్ 10 to 30. కరెక్ట్గా గమనించండి, సెకండ్ గేర్ స్పీడ్ రేంజ్ మళ్ళీ 10 to 30. మళ్ళీ థర్డ్ గేర్ స్పీడ్ రేంజ్ 20 to 40. థర్డ్ గేర్ స్పీడ్ రేంజ్ 20 to 40. మళ్ళీ ఫోర్త్ గేర్ స్పీడ్ రేంజ్ 30 to 60. గమనించండి, మళ్ళీ వెనక్కి వస్తుంది స్పీడ్. ఫోర్త్ గేర్ స్పీడ్ రేంజ్ 30 to 60. ఫిఫ్త్ గేర్ స్పీడ్ రేంజ్ 50 అబవ్. మనము ఫిఫ్త్ గేర్ 50 అబవ్ వేయచ్చు. ఫిఫ్త్ గేర్ 50 స్పీడ్ క్రాస్ అయ్యామంటే ఫిఫ్త్ గేర్ వేసి మనము ఎంత స్పీడ్గా అయినా వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకి గేర్స్ స్పీడ్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కడైనా రివర్స్ గేర్ వేయాలంటే ఖచ్చితంగా స్టాప్ చేసిన తర్వాతే రివర్స్ గేర్ వేయగలము. రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్ళొచ్చు. రన్నింగ్లో రివర్స్ గేర్ పడదు, అంటే ఫార్వర్డ్ మూమెంట్లో రివర్స్ గేర్ ప్రయత్నించినా సరే పడదు. ఓకే, ఈ విధంగా వేయచ్చు. సో గేర్స్ చాలా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తర్వాత గేర్స్ వేయాలంటే ఖచ్చితంగా క్లచ్ పట్టుకొని గేర్ మార్చాలి. క్లచ్ ప్రెస్ చేసిన తర్వాతే ఇంకో గేర్కి వెళ్ళగలరు. గేర్ టు గేర్ మార్చాలన్నా, ఫస్ట్ మూమెంట్ చేయడానికి ఫస్ట్ గేర్ వేయాలన్నా క్లచ్ కంప్లీట్గా పట్టుకున్నాకే గేర్ వేయాలి. తర్వాత క్లచ్ కంప్లీట్గానే ప్రెస్ చేయాలి, కొంచెం కూడా గ్యాప్ ఉండకుండా కంప్లీట్గా ప్రెస్ చేశాక గేర్ మార్చాలి. ఫ్రెండ్స్, గేర్స్ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా గేర్స్ గురించి డౌట్ ఉందంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దీని గురించి అయితే కొన్ని గేర్స్కి, కొన్ని వెహికల్స్కి డిఫరెంట్గా ఉంటాయి గేర్స్, అంటే రివర్స్ గేర్ మారుతుంది. అప్పుడు దాని గురించి కూడా నాకు డౌట్ అడిగారంటే నేను రిప్లై ఇస్తాను.
ఎనీ డౌట్ మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాను. మీకు డౌట్ క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.